Nobody can stop this flow. Hallelujah. 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 అందరికి ప్రైజ్ లార్డ్ అండి. Praise the Lord, ma. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. వధకు ఏర్పడుతున్న గొర్రెలు, వధ కోసము దేవుడు నిర్ణయించిన ఒక గుంపు, ఒక గొర్రెల గుంపు ఉన్నది అని, అంత్యకాలంలో దేవుడు అందరినీ సమకూర్చి కుడి చేతి పక్కన గొర్రెలను, ఎడమ చేతి పక్కన మేకలను ఉంచుతాను అని చెప్పిన ఆ మాట ఖచ్చితంగా నెరవేరుతుంది అని ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్. అలాగైతే ఆయన సపరేట్ చేయబోతున్న దినంలో నేను మేకగా ఉండకూడదు, నేను గొర్రెగా ఉండాలి అనే ప్రయత్నం ప్రస్తుతం ఉన్న జీవితంలో ఉండాలి. భూమి మీద ఉన్న ఈ కాలమే మనకి ఇవ్వబడిన కాలం. ఇంకొక రోజు చూద్దాం, ఇంకొక కాలం చూద్దాం అంటే అవకాశం ఉండదండి. భూమి మీద సంచరిస్తున్న ఈ కాలమే దేవుడు మనకి ఇచ్చిన అవకాశము గనుక ఈ కాలమే మనం పరీక్షించుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేయటం ఎంతో మంచిది. గడిచిన వారం మనం ఒక విషయాన్ని నేర్చుకున్నాం. చూడండి, ఇశ్రాయేలీలట ఐగుప్తులో నుంచి బయటికి వచ్చేటప్పుడు అనేక యుద్ధములు చేశారట. ఆఖరికి వారి కోసము నిర్ణయించబడి వాగ్దానం చేయబడి ఉంచబడిన స్థలం అయిన ఆ కనాను దేశంను కూడా స్వతంత్రించుకోవడానికి, స్వాధీనపరచుకోవడానికి వారు అక్కడ ఉన్న కనానీయులతో వారు యుద్ధం చేశారట. మనకి చరిత్ర చెప్తున్న విషయాలు. అలా యుద్ధం చేసిన సమయం జరిగిన కార్యం ఏంటి అంటే, దేవుడట ఆ యుద్ధంలో ఏవి తెలియని వారి కోసం దేవుడు ఆ శత్రువుల్లో కొంతమందిని ఉండనిచ్చారట. దేనికి అంటే మరలా ఈ కొత్త వారు కూడా యుద్ధం నేర్చుకోవాలని, రెండోది ఈ కొత్తగా వచ్చిన వారు కూడా ఆజ్ఞలు పాటిస్తారో లేదో పరిశోధించడానికి. రెండు విషయాలు ఇక్కడ మనం గమనించగలం. ఒకటి, యుద్ధంలో నేర్పిస్తున్న దేవుడు. రెండు, పరిశోధిస్తున్న దేవుడు. ఇంకొక యాంగిల్లో కూడా చూద్దాం. దాని అర్థం, మొదటి నుంచి ఉన్నవారు ఎలా అయితే సైనికులై ఉన్నారో అలాగే కొత్తగా వచ్చిన వారు కూడా సైనికులై మారాలి అనేది దేవుని ఉద్దేశం. యుద్ధంలో పాల్గొంటున్న వారి పేర్లు ఏంటండి? సైనికులు కాదా? పౌలు ఒక చోట అంటాడు, మనం అందరం కూడా సైనికుల వలె దేవుడు తన దండులోనికి చేర్చుకుంటున్నారని. క్రైస్తత్వం అంటేనే, క్రీస్తును నమ్మడం అంటేనే నువ్వు ఆల్రెడీ వార్ఫీల్డ్ లో ఉన్నావు నాన్న. కొత్తగా ఏ యుద్ధము ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. నువ్వు ఆల్రెడీ వార్ఫీల్డ్ లో ఎంటర్ అవుతూనే నువ్వు ఆల్రెడీ సైనికుడిగా ఎన్నుకొనబడియే నువ్వు ఆ ఫీల్డ్ లోకి ఎంటర్ అవుతున్నావు అని అర్థం. ఆమేన్. నుంచి అన్ని జయమే పొందాలి. ఆమేన్. ఆ రోజు ఇశ్రాయేలీయులకి దేవుడు ఎలాగైతే అలాంటి ప్రణాళిక కలిగి నేర్పించారో, ఎలాంటి ప్రణాళిక? ఆయన శత్రువుల్ని తీసేయాలంటే ఆయనకి ఎంత టైం పడుతుందండి చెప్పండి? చీకటిని చూసి వెలుగు కమ్మని పలకగానే వెలుగు కలగలేదా? వెలుగు చీకటి వేరుపడండి అనగానే వేరుపడలేదా?
ఆయన ఒక్క క్షణంలో అన్ని చేయగలరు. కానీ ఎందుకు అన్నిటినీ ఉంచుతున్నారు అంటే, ఇదిగో మనం సిద్ధపడాలని, మనం నేర్చుకోవాలని, మనం జయించాలని, మనం గెలవాలని, మనం ఆజ్ఞలు పాటించాలని, మన కోసమేనండి దేవుడు మన చుట్టూ ఇటువంటి పరిస్థితులను ఉంచడం. హల్లెలూయా. 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 మనం ఇప్పుడు ఆలోచన చేస్తున్నామంటే, దేవుడు అలా ఒక ఇశ్రాయేలీయుల గురించి ఆలోచించినప్పుడు, మరి ఆయన కాలంలో, ఆయన శరీరధారిగా ఉన్న కాలంలో, ఇదిగో మీరు ఇటువంటి సూచనలు చూస్తారు. మీరు తల్లిదండ్రుల చేత, బంధువుల చేత, స్నేహితుల చేత, అందరి చేత మీరు ద్వేషింపబడతారు అని చెప్పిన మాట ఆదిలో ఉన్న ఆది అపోస్తలులు ఒక రకంగానే అనుభవించి దానిలో వారు జయమే పొందారని చెప్పాలి. కొంతమంది ఓడిపోయి ఉండొచ్చు, కానీ చాలా మటుకు మనకి జయం పొందిన దాఖలాలే కనిపిస్తున్న కాలంలో, మరి దానిని ఎలాగైతే ఐగుప్తు నుంచి విడుదల పొందిన తర్వాత కొత్తగా వచ్చిన వారు రుచి చూడాలని, కొత్తగా వచ్చిన వారు ఆ యుద్ధములు నేర్చుకోవాలని దేవుడు ఆ శత్రుశేషం ఉంచారో, అలాగే మరి ఈ కాలంలో కూడా మరి ఆ ద్వేషం ఎలా ఉంటుందో అనుభవించాలని, ఆ అయినా సరే అందులో కూడా విశ్వాసమును పరీక్షిస్తూ శోధిస్తూ వీరు నా ఆజ్ఞలు పాటించురో లేదో, వీరు నా మీద విశ్వాసం కలిగి ఉంటారో లేదో అని దేవుడు పరీక్షించడా? హల్లెలూయా. మాకెందుకు ఇలా అవుతుంది అనే ప్రశ్న తీసివేసి, ఇదిగో ఇక ముందుకు జయం పొందుకుంటూ ముందుకు వెళ్ళాలని మొట్టమొదటిగా ప్రార్థన చేసుకుందామా? గ్రహిద్దాం, దేవుడు ఒక క్షణంలో మొత్తం శేషాన్ని తీసివేయగలడు. కానీ దేవుడు అలా చేయకపోవడానికి కారణం, ఆది అపోస్తలులు ఎలా అయితే వాటి గుండా వెళ్తూ ఒక అనుభవ జ్ఞానంను పొందుకుంటూ మరి అందులో జయం పొందారు. నిజమైన ప్రేమ చూపించడానికి వారు తమని తాము కరిగించుకుంటూ, తమని తాము చంపుకుంటూ వారు అనేకులకి వెలుగునిచ్చారు, ఉప్పై ఉన్నారు. ఇదిగో కృతజ్ఞత వచనమే ఉచ్చరిస్తూ వారు ఎలా కదిలారో అలా ఒక అనుభవం కావాలి అంటే అంత రేంజ్ లో కాకపోయినా కొంచెమైన ఎవరి పరిధిలో వాళ్ళకి ఒక యుద్ధం, ఒక పోరాటం ఖచ్చితంగా ఉంటదండి. ఒక ఇద్దరు ముగ్గురికి వేరుపడిన అనుభవం ప్రతి ఇంటిలో ఉంటదండి. అటువంటి అనుభవాలు ఉంటాయి, ఎవరి పరిధిలో వాళ్ళకు ఉంటాయి. లేవు అనద్దు. ఒక్క వివేచన కొరకు, శ్రేష్టమైన వివేచన కొరకు దేవుడు ప్రతి పరిస్థితిని కూడా అలా ఒక నమూనాగా చూపిస్తున్నారే. నిర్లక్ష్యం చేయొద్దు. పక్కవారితో చెప్పండి, నిర్లక్ష్యం చెయ్యకు అని. నిర్లక్ష్యం చేయకు. అర్థం చేసుకుందాం. ఎలా అయితే అనాదిలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి వారందరూ కూడా సైనికులుగా ఉండాలని, వారందరూ కూడా ఆజ్ఞలు పాటించాలనే దేవుడు ఒక ప్రయాణం గుండా తీసుకుని వెళ్ళారో, ఇప్పుడు ప్రస్తుత కాలంలో కూడా ఇప్పుడు ఈ నూతన నిబంధనలో ప్రతి ఒక్కరు కూడా చేర్చబడాలని దేవుడు అటువంటి పరిస్థితులు ఈనాటికి కూడా ఉంచారు. అది దేవుని యొక్క ఉన్నతమైన మహాకృప. ఇక్కడే ఆగి ప్రార్థన చేసుకుందామా? ఆయన కృపను బట్టి ఆయన స్తుతిద్దామా? ఇదిగో శత్రువు ఓడిపోతున్న సమయం, ఇదిగో శత్రువు పూర్తిగా ఓడిపోతున్న సమయం. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రములు రాజా, స్తోత్రము తండ్రి, మహోన్నతుడా, మీకు వేలాది కోట్లాది వందనాలకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవును తండ్రి యేసయ్య ప్రభువా,
ఆయన తండ్రి మేము ప్రతి యుద్ధము గెలుచుటకు తండ్రి అయ్యా ప్రభువా యేసు తండ్రి నాయన మీ క్రమములో తండ్రి మీరు అనేకమైన తండ్రి శోధనలు, అనేకమైన తండ్రి వ్యతిరేకములు, అనేక యుద్ధములు తండ్రి నాయన తండ్రి చిత్తము నెరవేర్చుటకు తండ్రి చిత్తము నెరవేరుస్తూ తండ్రి గెలిచిన రీతిగా ప్రభువా యేసయ్య ఇదిగో తండ్రి నాయన ఆజ్ఞలు పాటించుట యందు మీరు పరిశోధించుచుండగా ప్రభు యుద్ధమును గెలుచుటకు నేనున్నానని ప్రభువా, యుద్ధము యెహోవాదే అని ప్రభువా ప్రతి పోరాటం మాకు నేర్పిస్తూ గెలవాలని ప్రభువా యేసయ్య మాకు తోడుగా పెట్టి ఉన్న ప్రతి పరిస్థితిని బట్టి, ప్రతి స్థితిగతిని బట్టి, మా చుట్టూ ఉన్న ప్రతి ఒక్క తండ్రి నాయన యేసయ్య ఎటువంటి అయినా తండ్రి ప్రభా వాటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును తండ్రి, ఒక విత్తనమే తండ్రి నాయన భూమిలో పడితే ప్రభు యేసయ్య తండ్రి తాను జయించాను అని పలుకుటకు తండ్రి నాయన ప్రభా భూమి లోపల తండ్రి ఆ మట్టి పనులను తొలచుకొని తండ్రి నాయన పైకి మొక్కగా వచ్చి జయించానని ప్రభు యేసయ్య తండ్రి పలికిన రీతిగా తండ్రి ప్రభు యేసయ్య ఆయన ఒక చిన్న విత్తనమే అయినను తండ్రి నాయన ప్రభు దానికి ఒక యుద్ధం, ఒక పోరాటం ఉంటుండగా ప్రభు నాయన ప్రభు దేవుని కుమారులు అనిపించుటకు తండ్రి నాయన పిలువబడుటకు తండ్రి నాయన యేసయ్య పిలువబడిన మాకు నాయన ప్రభు యేసయ్య తండ్రి ప్రభు యేసు రాజా తండ్రి పరలోకమును స్వతంత్రించుకున్నటకు తండ్రి మీ బిడ్డలుగా మీ వారసులుగా మేము పిలువబడుటకు తండ్రి ఈ శ్వాస క్రమంలో తండ్రి నాయన అబ్రహాము కుమారులుగా తండ్రి ఆయన అనిపించుటకు తండ్రి నాయన ప్రభు మా కొరకు తండ్రి నాయన యుద్ధములు, పోరాటములు మాకు ప్రతి విషయములను కలిగించిన దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అట్టి కృపను మా ఆయన ప్రత్యేకంగా ఏర్పరచిన తండ్రి నీకు స్తోత్రములు తండ్రి. అవునయ్యా ప్రభు ఈ కొద్దిపాటి జీవితంలో తండ్రి అటువంటి యుద్ధములు తండ్రి నాయన ప్రభు యేసయ్య మీరు మాకు సహాయకారిగా ఉంటూ తండ్రి ప్రభు యేసయ్య ప్రతి ఒక్క మీరు తండ్రి స్వాధీనపరచుకోమని పెట్టి ఉన్న ప్రతి దాన్ని స్వాధీనపరచుకున్నట్టుకు మాకు యుద్ధము నేర్పిస్తూ జయమును వరింపజేస్తున్న దేవానికి వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చూడండి, ఈ ప్రయాణంలో అంటే ఇప్పుడు క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన ఈ ప్రయాణంలో గమ్యం చేరేంత వరకు కూడా ఒక మనస్తత్వం మనం కలిగి ఉండాలి. బేసిక్ ఫౌండేషన్ లాగా ఒక మనస్తత్వం మనం కలిగి ఉండాలి. మన హృదయంలో ఒక మనస్తత్వం కలిగి ఉండాలి. అది ఏం వచనమో చూద్దాం రండి. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 41వ వచనం ఒకసారి చదువుకుందాం. ఇది మనందరి జీవితాల్లో కూడా ఒక బేసిక్ ఫౌండేషన్ గా పడిపోవాలి. ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ కి ఒక బేసిక్ ఫౌండేషన్ గా పడిపోవాలి. ప్రతి ఒక్కరి ఉద్దేశం ఇదే అయి మారాలి. ఆ వచనం చదువుదాం రండి. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 41వ వచనము. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్లిపోయి ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. హల్లెలూయా. వారు కలిగి ఉన్న గొప్ప మనస్తత్వం ఫస్ట్ మాట ఏంటి? ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులు అని ఎంచబడినందున వారి ప్రయాణం ఇలా కొనసాగించారట. ఎవరు ఈ ప్రయాణమును కొనసాగించగలరో తెలుసా? ఆయన నామం కొరకు నిలబడుతూ అవమానం పొందుతున్నవారు. హల్లెలూయా. 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 ఆయన నామం కొరకు నిలబడితే నీకు ఘనత వచ్చేస్తుందా? జాగ్రత్త నానా. ఘనత వస్తది, రాదని నేను అనట్లా. కానీ ఆయన నామం కొరకు నిలబడుతుంటే ఎక్కువ శాతము అవమానం పొందుతూ ఉంటే అది ఇదిగో అవమానమే పొందాలని కాదు, కానీ భూమి మీద ఉన్న ఈ ప్రయాణం అలాంటిది. నో పెయిన్ నో గెయిన్ అంటారు కదా. నో పెయిన్ నో గెయిన్ అంటే ఏంటి? నొప్పి లేకుండా, శ్రమ లేకుండా ఏది సాధించలేము అని అర్థం.
నో గెయిన్ అంటే ఏమి సాధించలేమని, ఏది పొందలేమని కదా. అవును. అప్పుడు నొప్పి ఉన్నది అంటే చాలా పొందుతున్నారనే కదా అర్థం. అలాగనే నువ్వు ఆయన నామం కోసం నిజముగా నిలబడ్డావా, అయితే సభ ఎదురుగుండా నీకు కలిగేది గొప్ప అవమానం. యేసును గురించి బోధిస్తుంటే నీకు కమాన్ అని ఏమి ఎంకరేజ్మెంట్ దొరకదు నాన్న. పిలిపించి ఏం చెప్తారు? బెదిరిస్తారు. తర్వాత చెరసాలలో వేగిస్తారు, తర్వాత చంపాలనుకుంటారు. కానీ వారే కొన్ని పరిస్థితులకి భయపడి ఓర్చుకుని విడిచిపెడదామని కొట్టించి విడిచిపెడతారు. ఇవన్నీ కూడా ఆ రోజుల్లోనే జరిగాయండి, ఇప్పుడేం జరగట్లేదండి అంటావా? అమ్మా, పాత రోజులను ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఇశ్రాయేలీలను ఒకసారి జ్ఞాపకం చేసుకో, వారి ప్రయాణం ఒకసారి జ్ఞాపకం చేసుకో. 40 సంవత్సరాల తర్వాత మీరు స్వాధీనపరుచుకుంటారు అని చెప్పిన ఏరియాని స్వాధీనపరుచుకొనిన తరమును చూసి కొత్తగా వచ్చిన వారు కూడా యుద్ధం నేర్చుకోవాలని శేషమును ఉంచిన దేవుడు 2000 సంవత్సరాల తర్వాత ఆది అపోస్తలులు పొందిన అవమానం నువ్వు కూడా పొందినప్పటికీ కూడా నువ్వు విశ్వాసంలో ఉంటావా లేదా అని పరిశోధన చెయ్యరా, పెట్టరా? జయము పొందాలి, చెప్పండి. జయం పొందాలి అంటే ఆ రోజు అపోస్తలులు కలిగి ఉన్న గొప్ప మనస్తత్వం ఏంటి అంటే, ఆ నామం కొరకు మేము అవమానం పొందుటకు పాత్రులము. చెప్పండి ఆ మాట. ఆ నామం కొరకు అవమానం పొందుటకు మేము పాత్రులమే. హల్లెలూయా. వధకు ఏర్పరచబడిన గొర్రెల మందకు దొరుకుతున్న మేత శ్రేష్టమైన మేత. హల్లెలూయా. హల్లెలూయా. మొదటిగా మేత తిని కాళ్ళతో కలకలం చేయొద్దు నానా. శ్రేష్టమైన మేత తిని కాళ్ళతో కలకలం చెయ్యను అని చెప్పండి. అర్థం ఏం నేర్చుకుంటున్నాం? ఆయన నామం కొరకు అవమానం పొందుట అది శ్రేష్టమే అని, అది పాత్రులమే అని నేర్చుకుంటున్నాం కదా. కొంచెం అవమానం, కొంచెం ఆ రుచి తగలగానే కదిలిపోవద్దు. దీనికి మనం పాత్రులమే అని ఎంచి ప్రయాణంను ముందుకు గనక కొనసాగించగలిగితే ఇదిగో క్రీస్తులో మనకి దొరికేది విజయం. హల్లెలూయా. 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 ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఇటువంటి అవమానాలకి రెడీగా ఉన్నారు? హల్లెలూయా. చూడండి, చెప్పుతున్న సమయం, నేను రెడీ అంటున్న సమయం ప్రభు గమనిస్తున్నారు, ప్రభు దూతలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఎవరెవరు మ్యూట్ లో ఉండి రెడీ అంటున్నా సరే వారికి ఆ పరీక్షా పత్రం రెడీగా ఎదురుగుండా వచ్చి నిలుచుంటది. రెడీ అవ్వని స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ వస్తాయా? రావు. పోనీ ఎగ్జామ్స్ వచ్చిన రెడీ అవ్వని స్టూడెంట్స్ అపీర్ అవుతారా?
అవరు. కానీ నువ్వు ఆ స్టేజ్ దాటాలన్నా, నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళాలన్నా, ఇంకొక క్లాస్ కి వెళ్ళాలన్నా ఆ ఎగ్జామ్ తప్పదు నాన్న. అలాగనే క్రీస్తులో నువ్వు ఈ స్టేజ్ దాటకుండా, ఈ ఈ పరీక్షను దాటకుండా నువ్వు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళలేవు. ఎంతమందికి అర్థమవుతుంది? క్రీస్తుని నమ్ముకోండి, మీకు ఉద్యోగాలు వచ్చేస్తాయి. క్రీస్తుని నమ్ముకోండి, మీరు ఉన్నత దశకి వెళ్ళిపోతారు. క్రీస్తుని నమ్ముకోండి, మీకు ఇల్లు లేదా ఇల్లు వచ్చేస్తుంది, పిల్లలు లేదా పిల్లలు వచ్చేస్తారు, గొడ్డు లేదా గొడ్డు వచ్చేస్తుంది. అన్ని అంటే అన్ని ఏది లేదా అదన్నీ వచ్చేస్తాయి అని చెప్తే హల్లెలూయా ఆమేన్ అని వినిపిస్తాయి కదా. మన గురించి చెప్పట్లేదు నేను, ప్రభు కృపలో మన గురించి చెప్పట్లేదు. కానీ ఆ నామం కొరకు నిలబడితే అవమానం వస్తాది అన్నప్పుడు నువ్వు దానికి రెడీ అయ్యావా, నువ్వు విశ్వాసంలో ఎదుగుతున్నావని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం చేసుకుందాం. ఈ అవమానం దేనికి తెలుసా? ఒక దినం రాబోతుంది నిన్ను ఘనపరిచే దినం. ఆమేన్. మ్యూట్ లో పెట్టుకోండి, మీ ఫోన్ లో నుంచి శబ్దాలు వస్తున్నాయి. లేదా మీరు పెట్టుకున్న గ్యాడ్జెట్ ని డిస్కనెక్ట్ చేయండి, అప్పుడైనా ఆ శబ్దం ఆగిపోయింది. ఓకే, వినండి. భూమి మీద తన ప్రాణంను దక్కించుకున్నవాడు అక్కడ తన ప్రాణంను పోగొట్టుకుంటాడని, ఇక్కడ పోగొట్టుకున్న వాడు అక్కడ దక్కించుకుంటారని చెప్పుతున్న అదే భాగంలో మనకి ఏమర్థమవుతుంది? ఇక్కడ అవమానం పొందిన వారు అక్కడ ఘనత పొందుతారని అర్థం కావట్లేదా? ఇక్కడ పోగొట్టుకున్న వారు అక్కడ దక్కించుకుంటారు. చెప్పండి. ఇక్కడ పోగొట్టుకున్నవారు అక్కడ దక్కించుకుంటారు. హల్లెలూయా. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. అయ్యా, ఆ రోజు అపోస్తలులు కలిగిన ఆ మనస్సు, నీ నామం కొరకు అవమానం పొందుటకు మేము పాత్రులమని ఎంచి కదిలే ఆ మనస్సు, ఇదిగో మాకు పూర్తిగా కావాలి. మేము దాన్ని ధరించుకుంటున్నాం. క్రీస్తుని ధరించుకుంటున్నప్పుడే ఈ మనస్సును కూడా మేము ధరించుకుంటున్నామని ప్రార్థన చేద్దామా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. పెళ్లి కూతురు డ్రెస్ వేసుకోగానే ఎలాగైతే ఒక ఘనత దొరుకుతుందో, క్రీస్తును ధరించుకొని అడుగులు వేస్తున్న వెంటనే అవమానం కూడా అలా వస్తుంది. నువ్వు ఒక యూనిఫామ్ వేసుకొని నడుస్తున్నప్పుడు, అంటే నీ జీవితంలో నువ్వు ఒక యూనిఫామ్ వేసుకొని వెళ్తూ ఉన్నప్పుడు దానికి రావాల్సిన ఆ మర్యాద దొరుకుతుంది కదా. ఒక పోలీస్ ఉన్నారనుకుందాం, ఆ సివిల్ డ్రెస్ లో వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోరు కదా. కానీ యూనిఫామ్ వేసుకుని రాగానే అందరిలోని ఒక అలర్ట్నెస్ వస్తుందా రాదా? వస్తుంది. అందరి అలర్ట్నెస్ ని ఈ యూనిఫామ్ ఎలాగైతే అట్రాక్ట్ చేస్తుందో, నువ్వు క్రీస్తుని ధరించుకున్నావు కదా, ఆ నామం కొరకు అవమానం కూడా అలా అట్రాక్ట్ అవుతుంది. హల్లెలూయా. ఎందుకు అనద్దున్నానా? అది ఎవరి ద్వారానన్నా సరే నిన్ను సమాజంలో నిలబెట్టి అవమానపరుస్తారు ఆ నామం కొరకే. అప్పుడు కలిగి ఉండవలసిన మనస్తత్వం ఎటువంటిది అంటే, ఆ యూనిఫామ్ వేసుకున్న ఒక పోలీస్ ని చూడండి, వానికి తెలుసు తనని చూసి కాదు వాళ్ళందరూ భయపడుతున్నది, ఎవరిని చూసి? ఆ డ్రెస్ ని చూసి. అవునా కాదా? అవునా కాదా? చెప్పండి. అవును. అలాగనే
మనకి కూడా అర్థం అవ్వాలి. ఈ నామం కొరకు ఇదిగో ఇలా పొందడానికి మేము పాత్రులమే అని ఒక గ్రహింపు కావాలి. ఏమంటున్నానంటే ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ పార్ట్. అప్పుడు ఏది వచ్చినా, ఘనత వచ్చినా, అవమానం వచ్చినా నిన్ను కదల్చలేదు. నువ్వు ఘనత కొరకే ప్రిపేర్ అయ్యావు అనుకున్నానా, ఒక చిన్న అవమానం కూడా నువ్వు తట్టుకోలేవు. అర్థమవుతుందా? ఆ నామం కొరకు నిలబడితే ఘనత రాదని కాదు, వస్తుంది. కానీ నువ్వు అవమానానికి ప్రిపేర్ అయినప్పుడు నీకు ఘనత వచ్చినా నిన్ను కదిలించలేదు. నీకు చిన్న పెయిన్ వచ్చినా నువ్వు కదిలిపోవు, రూటెడ్ అయి ఉంటావు. ఎంత గొప్ప అవమానం అది, ఆఖరికి రాళ్లతో కొట్టి చంపుతున్న అనుభవం అయినా నిలబడి ఉండుట సాధ్యం. అటువంటి ఒక నిలకడ తత్వం కొరకు ప్రార్థన చేద్దామా? ఇగో ఈ మనస్తత్వం మనం కలిగి ఉండగలిగితే నెక్స్ట్ ప్రయాణం చూడండి, ప్రతి అడుగులో శత్రువు ఓడిపోతూనే ఉంటాడు. ఆమేన్. ఆమేన్. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థన చేయండి, ఎవరైనా ప్రార్థన అందుకోండి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మడా మీకు స్తోత్రము రాజా. మరి యొక్క మారు మీరు మమ్మల్ని పిలుచుకున్న పిలుపు యొక్క ప్రతి పరివసానాన్ని మీరు మాకు చూపిస్తూ నాయనా మమ్మల్ని రేపుతున్న నీ రీతికై నీకు స్తోత్రము తండ్రి. అయ్యా ఏ నామము కొరకైనా ప్రభువా నా తండ్రి నాయన మమ్మల్ని మీరు పిలుచుకున్నారు, ఆ నామమును బట్టి నాయన సమస్త అవమానమునకు మేము సిద్ధముగా ఉండాలి అని నా ప్రభువ మీరు మాకు ఇస్తున్నటువంటి ఈ శిక్షణకై మీకు స్తోత్రం. వధకు తేబడినటువంటి, వధకు సిద్ధపరిచినటువంటి గొర్రె పిల్లలు నా ప్రభువ, ఆ వధకు సిద్ధమవుటకు మీరు నేర్పిస్తున్నటువంటి ఈ నేర్పింపుకై మీకు స్తోత్రము రాజా. అవును తండ్రి, రాబోయేటటువంటి ప్రతి అవకాశం ఉన్న ప్రతి ప్రాబ్లం ని మీరు మాకు చూపిస్తూ మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు. మీకు స్తోత్రం. ప్రతి తిరస్కారముని, అవమానను, నిందను, దోషణను, ఇరుకులను, ఇబ్బందులను, మరణమును సైతం మీరు మాకు చూపించి సిద్ధపరుస్తున్నారు. మీకు స్తోత్రం. అవునయ్యా, మేము వర్స్ట్ దానికి ప్రిపేర్ అయ్యి ఉంటే ఆ మార్గములో ఏది వచ్చినను నా తండ్రి దానిని ఘనతగా ఎంచుకుంటూ, మహా సంతోష కారణముగా ఎంచుకుంటూ రాజా ముందుకు వెళ్ళటకు మాకు సహాయం దయచేయండి. అవును ప్రభువ, ఈ లోక సంబంధమైనటువంటి దేనిని బట్టి వచ్చు నింద కాదు, కానీ నీ నామమును బట్టి, నీ నామమును గైకొన్నందుకు, నీ నామమును ప్రకటిస్తున్నందుకు మాకు వచ్చు ఏ అవమానమైనను నా తండ్రి నాయన మేము అది మహా ఘనతగా ఎంచుకొనుటకు మాకు సహాయం దయచేయండి. కుంగిపోవు వారము కాక, వస్తున్న అవమానమును బట్టి ఆగిపోవు వారము, వెనుకకు తిరిగిపోవు వారము కాక, సంతోషముతో గంతులు వేస్తూ ముందుకు సాగు వారమై ఉండుటకు మాకు సహాయం దయచేయండి అయ్యా. అవును ప్రభువ యేసయ్యా, మీరు వధకు తేబడిన గొర్రె పిల్ల వల్లే వచ్చినప్పుడు నా తండ్రి నాయన మీ ఆ ఎండ్ మీరు చేయవలసిన క్రియ ఏంటో మీరు ఎరిగి ఉన్నారు కాబట్టి ఆ ప్రాసెస్ మొత్తంలో వచ్చిన ప్రతి తిరస్కారమును మీరు ఓర్చుకున్నారు ప్రభువా. ఎక్కడా కూడా అనవసరంగా నా తండ్రి నైనా మీరు ఏ చేదైన ఫలమును బయటికి చూపించలేదు రాజా. నైనా అదే విధముగా మేము కూడా నా తండ్రి అదే వధకు సిద్ధపడుతున్న గొర్రెలము కాబట్టి రాజా మధ్యలో వస్తున్న ఏవి కూడా మాలో ఏది మార్చకుండా నా తండ్రి నాయన వెలుగు ఫలము మాత్రమే మాలో ఉంచేలాగున మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. పిలిచిన పిలుపు యొక్క నెరవేర్పు కొరకై రాజా నాయన సమయమును మీరు పరుగ చేయుచుండగా నా ప్రభువా నా తండ్రి నాయన మేము కూడా నా తండ్రి సిద్ధపడి నాయన సాగుటకు మీరే సహాయం దయచేయమని రాబోతున్న ఆ ప్రతి క్వశ్చన్ పేపర్ లో కూడా నా తండ్రి మీ ఆత్మశక్తితో మేము ఉత్తీర్ణులవుటకు సహాయం దయచేయమని అతి త్వరలో మాకు రానైన ఘనమైన యేసు నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. 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 థాంక్యూ జీసస్. హల్లెలూయా. ఇటువంటి ఒక మనస్సు గనక ధరించుకొని
ముందుకు కొనసాగగలిగితే శత్రువుని ఎదురుగుండా ఓడిపోతాడు. అంతేకాదు మరణం కూడా నీ ఎదురుగుండా ఓడిపోతుంది నాన్న. ఆ అటువంటి ప్రయాణం, అటువంటి స్ట్రాంగ్నెస్ కావాలి అని ప్రార్థన చేసుకుందాం. ఇదిగో వధకు ఏర్పరచబడిన ఒక గొర్రెల మందలో నువ్వు ఉన్నావని ఈరోజు ఈ మనస్సును ధరించుకోమని ప్రభువు ఇస్తున్న ఇన్స్ట్రక్షన్ ని స్వీకరిస్తావా? అయితే ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన అందుకోండి. ఇదిగో ఇస్తున్న ప్రేయర్ పాయింట్ ని యాజ్ ఇట్ ఈస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయడానికి ఎవరు ఉన్నారు అని అడిగినప్పుడు పేర్లు ఇవ్వండి. ఇచ్చి ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేయండి. ప్రార్థన కొరకే మనం ఇక్కడ ఉన్నామని మర్చిపోకుండా ప్రార్థనలో గడుపుదాం. ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.